జిల్లా హుస్నాబాద్ మండలం మాలపల్లి గ్రామం స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్న చిత్తారి గౌతమి మురళి ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఉంగరం గుర్తుకు ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించాలన్నారు. తనని గెలిపిస్తే నిరంతరం ప్రజలకు అందుబాటులో ఉంటూ గ్రామాన్ని అభివృద్ధి చేస్తామని అన్నారు. ఒకసారి అవకాశం ఇచ్చి ప్రజలు ఆశీర్వదించి భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. కోడల్ని చిత్తారి గౌతమి మురళి. చిత్తారి ఆగే మీకు తెలిసే ఉంటుంది. అంటే నేనంటే ఇక బయటకి రాను కాబట్టి మీకు తెలియదు. ఇప్పుడు నేను ఫస్ట్ టైము స్వతంత్ర అభ్యర్థిగా సర్పంచ్గా పోటీ చేస్తున్నా. మన సమస్యలన్నీ నా దృష్టిలో ఉన్నాయి. ఏ సమస్య అయినా నేను ముందు పడి కొట్లాడైనా చేస్తా. నేను కొంచెం చదువుకున్న దాన్ని నన్ను ఆదరించండి. మన గ్రామ అభివృద్ధికే నేను ఎప్పుడూ తోడ్పడి ఉంటా. నాకు అవకాశం ఇవ్వండి. ఇగో ఉంగరం గుర్తు వచ్చింది. మాల మీద ఉన్నాడు స్వామి, ఏ మాట తప్పదు. సర్పంచ్కి ఉంగరం వచ్చింది. ఇంకా నేను 2వ వార్డులో నేను వేస్తున్నా. నా స్టోల్ గుర్తు 3వ నెంబర్ ఉంటుంది. అవన్నీ తర్వాత మళ్ళీ చేసేస్తాం. నా పేరు చిత్తారి గౌతమి మురళి. నేను స్వతంత్ర అభ్యర్థిగా సర్పంచ్కి పోటీ చేస్తున్న ఈ గ్రామంలో, మన మాలపల్లి గ్రామంలో నేను ఎలాంటి దురుద్దేశం లేకుండా మన ఊర్లో ఏ సమస్యలున్నా అన్నీ తీర్చేస్తాను. మన ఊరి అభివృద్ధి కోసం నిరంతరం పాటుపడతాను. నన్ను అత్యధిక మెజారిటీతో గెలిపించండి అని మనవి చేసుకుంటున్నాను. మన ఛానల్ని చూస్తున్న ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేయడం మర్చిపోకండి.